నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దఊర మండలం కుంకుడుచెట్టు తండా దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ గిరిజనులు హాలియా నుండి యుఎస్ ఆగ్రో సీడ్స్ వారి పత్తి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ వ్యవసాయం అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళకి నకిలీ విత్తనాలు ఇచ్చారని చెప్పి మా దృష్టికి వచ్చింది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పత్తి పొలాన్ని అయితే మేము చూసాము. దీన్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఒక గిరిజన రైతు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? నా పేరు రమావత్ రాజేష్ నాయకు. మాది పెద్దవరం మండలం కుంకుడుచెట్టు తండా. మేము హాలియాలో కిసాన్ సీడ్స్ ఫర్టిలైజర్ షాప్ నందు నుంచి జూన్ 3వ తారీఖున మేము ఈ యుఎస్ కంపెనీ 706 అనే పత్తి విత్తనాలు సుమారుగా మేము మా తండావాసులందరూ ఒక 30-40 ప్యాకెట్లు తీసుకొచ్చాము. అయితే ఈ ప్యాకెట్లో మామూలుగా బీటీ విత్తనాలు ఇవ్వాల్సింది పోయి నాన్ బీటీ విత్తనాలు అనేసి కల్తీ విత్తనాలు అమ్మి ఆ షాప్ వాళ్ళు కంపెనీ వాళ్ళు మాకు మోసం చేశారు. ఇగో మీరే చూడండి, ఈ చెట్టు ఈ హైట్ పెరిగింది కానీ ఈ చెట్టుకు పూత కానీ కాయ కానీ కనీసం ఒక్కొక్క కాయ అయితే ఆ కాయ కనీసం పత్తి కూడా సరిగా వెళ్ళడం లేదు. ఎకరాకి సుమారుగా 15 క్వింటాలకు మేము నష్టపోయాము. ఇదే విషయాన్ని మేము అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తే ఎవరు ఇంతవరకు మాకు ఎటువంటి సాయం చేస్తలేరు. మేము ఒకటే ప్రభుత్వ అధికారులని ఒకటే డిమాండ్ చేస్తాము. మాకైతే ఏదైతే కల్తీ విత్తనాలు అమ్మినటువంటి కంపెనీ ఏదైతే ఉందో యుఎస్ ఆగ్రో సీడ్స్ కంపెనీ మరియు కిసాన్ ఫర్టిలైజర్ షాపుల మీద కేసులు పెట్టి వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ మీద పీడీ యాక్టులు చేసి మమ్మల్ని వెంటనే నష్టపరిహారం కట్టేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి ఏమైనా పరిశీలించారా? మేము హాలియా పెద్దవరం మండల ఏవో గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఏవో గారు పొలాన్ని పరిశీలించి జేడీ గారికి రిపోర్ట్ రాశారు. కానీ అంతవరకు పోయింది, కానీ అంతకుమించి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ సాయం కానీ అందలేదు. కంపెనీ వాళ్ళు కూడా ఆ ఫర్టిలైజర్ షాప్ అయిన కంపెనీ వాళ్ళకి ఇంటిమేషన్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చాడు. ఇప్పటికి ఒక 10 సార్లు పొలాన్ని వచ్చి చూసిపోతుండే తప్ప వాస్తవం నష్టం జరిగింది, మా తప్పే, మేము నష్టపరిహారం ఇస్తాం అంటారు కానీ ముందుకు రావడం లేదు. ఈ చెట్టు ఇంకో 10 రోజులకు క్రాప్ అయిపోతుంది. క్రాప్ అయిపోయినాక దీన్ని పీకేయాల్సి వస్తుంది. పీకేస్తే మీ ద్వారా కానీ ప్రభుత్వాన్ని కానీ కంపెనీ కానీ మేము ఏం చూపించలేము. అట్లా జరగాలని వాళ్ళు కాలయాపన చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు మరి ఇట్లా నకిలీ విత్తనాలు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు దీన్ని? మరి ఇక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్లో ఇబ్బంది కలిగిందా లేకపోతే మీ కంపెనీ నుంచి ఇట్లా అయిందా అని చెప్పి అంటే వాళ్ళకి మేము అడిగితే ఏమంటున్నారంటే, మేము దాదాపుగా ఆలియాపట్నంలో 1,00,000 ప్యాకెట్ల విత్తనాలు అమ్మాము. అందులో ఒక 300 ప్యాకెట్లు నాన్ బిట్ విత్తనాలు వచ్చినాయి. అవి మా కంపెనీలోనే పొరపాటున 20% వేయడం పోయి 100% విత్తనాలు వేసాము. దానివల్ల ఈ 300 ప్యాకెట్లు దరిద్రానికి మీకు కూడా వచ్చి మీకు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మేము భరిస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సాయం చేస్తలేరు. ఓకే, ఇదే దృష్టికి మీరు ఏవో గారికి కూడా చెప్పారని అంటున్నారు. మరి తను ఆ కంపెనీ వాళ్ళకి కూడా ఏమైనా సంప్రదించారా? ఏవో గారు ఏం చేశారంటే జేడీ గారికి రిపోర్ట్ రాశారు. వాస్తవంగా ఇక్కడ రైతు నష్టపోయిందని రిపోర్ట్ రాస్తే జేడీ గారు ఫైనల్గా ఎంత నష్టపోయిందని ఎస్టిమేషన్ ఇవ్వాలంట. కానీ ఇప్పుడు వరకు ఎటువంటి ఎస్టిమేషన్ కానీ ఎటువంటి సమాచారం లేదు మాకు. ప్రస్తుతం గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మేము ఇక్కడ ఎగ్జాంపుల్గా నాకు ఇక్కడ 7 ఎకరాల పొలం ఉంది. ఇందులో 5 ఎకరాలు వేరే కంపెనీ విత్తనాలు వేశాను. 2 ఎకరాలు యుఎస్ ఆగ్రో సీడ్స్ వారి 7067 కంపెనీ విత్తనాలు వేశాను. ఈ 706 2 ఎకరాలు 1 కేజీ పత్తి కూడా వెళ్ళలేదు. మిగతా దాంట్లో ఎకరానికి 15 క్వింటాల చొప్పున నాకు దిగుబడి అయింది. అంటే నేను సుమారు ఎకరానికి 15 క్వింటాలు నష్టపోయాను. కాబట్టి 2 ఎకరాలకు 30 క్వింటాల పత్తికి సంబంధించి గవర్నమెంట్ రేట్ ప్రకారం మాకు నష్టపరిహారం ఇస్తే మాకు ఆదుకున్నట్టు అవుతుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నష్టపోయాము, కంపెనీపై కేసు చేసి మాకు నష్టపరిహారం చెల్లించడం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఓకే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇగో విజువల్లో కూడా చూస్తూ ఉన్నాం. చెట్టు మనిషి కంటే పైకి అయితే మనిషి ఎత్తు పెరిగింది కానీ వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేదు. దీనివల్ల కాయలు కానీ పూత కానీ ఇలాంటి ఏది రాలేదు. మాకు అక్కడ ఉన్నటువంటి కిసాన్ ఆగ్రో ఏజెన్సీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళు రైతులు కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఈ యుఎస్ ఆర్గో 7067 వీటి మీద మాకు పత్తి విత్తనాలు అయితే తీసుకొచ్చాము. ఇవన్నీ కల్తీ విత్తనాలు, ఇది వాళ్ళు కూడా ఒప్పుకున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మాకు దాదాపు 2 ఎకరాలకు కలుపుకొని 30 క్వింటాల పత్తి మాకు దిగుబడి అయితే అవుతుంది. కానీ దీనికి పూర్తి బాధ్యత కూడా కంపెనీ కానీ ఇటు ప్రభుత్వం కానీ మమ్మల్ని ఆదుకోవాలి. ఇలాంటి కంపెనీలకు అసలు పర్మిషన్లు రద్దు చేయాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటుగా ఈ రీసెంట్గా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారంటే ఏం చెప్పారు? మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడికి, నోముల భగత్ గారు పంటను పరిశీలించారు. కంపెనీ వారితో మాట్లాడారు, అట్లా ఏవో గారితో మాట్లాడి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఇలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొని రైతును నష్టపరిహారం చెల్లించడానికి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పారు. తర్వాత ఏవో గారు మాకు ఉదయాన్నే మళ్ళీ ఫోన్ చేసి జేడీ ఆఫీస్కి రమ్మను, కానీ నిన్న జేడీ ఆఫీస్కి వెళ్తే జేడీ గారు కలవలేదు. ఇంతవరకే జరుగుతుంది. రెండోది, నాతో పాటు మా తండాలో మొత్తం 4 రైతులు ఉన్నారు. 4 రైతులకు మొత్తం 8 ఎకరాల పొలం ఇట్లా ఈ విధంగా నష్టపోయాం. అసలు మేము ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియని దిక్కుచూతని పరిస్థితిలో ఉన్నాం. మాకు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాం.
దీంతో పాటుగా ఇక సంబంధిత అధికారులు అయితే స్పందించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ ఉన్నారు. రైతులకి ముఖ్యంగా ఈ నకిలీ విత్తనాలు అయితే ఎవరైతే సప్లై చేస్తూ ఉన్నారో ఆ కంపెనీ మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల మీద కూడా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి చూస్తున్నాము. దీంతో పాటుగా గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా వర్షాభావ పరిస్థితులు బాలేక చాలా అప్పులలో కూరుకుపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు జనాలు. దాంతోపాటుగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం వర్షాలు పడుతున్నప్పటికీ ఈ సంవత్సరం అయినా మాకు దిగుబడి బాగా వస్తుంది, మాకు ఈ సంవత్సరం అయినా గత 2 సంవత్సరాలు తీసుకున్న అప్పులు కూడా తీరుతాయి, ఈ సంవత్సరం మంచిగా వస్తుంది కాపు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఒక పక్క ఈ కల్తీ విత్తనాలు